హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటయ్య. టెట్ డిఎస్సికి సంబంధించి మన మ్యాథమెటిక్స్ ఛానల్ ఒకట వెంకటయ్య మ్యాథ్స్ క్లాసెస్లో ఒకట టెట్ డిఎస్ సంబంధించినటువంటి టాపిక్ గురించి చెప్పడం జరుగుతుంది. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టెట్ కానీ డిఎస్సి కానీ తప్పకుండా వచ్చే ప్రశ్న ఏంటి ఒకటి అంటే ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ లేదంటే ఈ రెండింటి కాంబినేషన్లో కలిపి తప్పకుండా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం మీరు చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్. సో వీటిని నేను ఫస్ట్ ఎల్సిఎం గురించి నేర్చుకోవడం, తర్వాత ఎల్సిఎం సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నటువంటి లెక్కలను చర్చించడం జరుగుతుంది. తర్వాత హెచ్సిఎఫ్ గురించి నేర్చుకోవడం, హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, దాన్ని ఏ విధంగా అనుకుంటాం, తర్వాత హెచ్సిఎఫ్కు సంబంధించిన పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి సమస్యలను సాధించడం, ఇంకా మూడవది ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ మధ్య గల రిలేషన్షిప్ నేర్చుకొని వాటికి సంబంధించిన ప్రశ్నలను సాధించడం జరుగుతుంది. ఇంకా చివరి ఫోర్త్ పార్ట్ ఏంటంటే గత టెట్ కానీ డిఎస్సిలో కానీ ఇచ్చినటువంటి ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించినటువంటి ప్రశ్నల గురించి సాధించడం జరుగుతుంది. ఇంకా అడిషనల్గా ఫిఫ్త్ పార్ట్లో ఎక్స్ట్రాగా నేను ఈ టాపిక్ మీద తయారు చేసినటువంటి సమస్యలను కూడా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో క్లాస్లో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం. ఈ పదాలకు అర్థం తెలియాలి మనకు. ఫస్ట్ కనిష్ట సామాన్య గుణిజము అంటే మన గుణిజం అంటే ఏంటి తెలియాలి, సామాన్య అంటే ఏంటి తెలియాలి, కనిష్ట అంటే ఏంటి మనకు తెలియాలి. ఈ గుణిజం అన్న డెఫినేషన్ మనకు ఆల్రెడీ ఫిఫ్త్ క్లాస్లోనే వచ్చింది ఫ్రెండ్స్. గుణిజము మల్టిపుల్. వాట్ ఇస్ మల్టిపుల్? ఒక సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలన్నీ ఆ సంఖ్య యొక్క గుణిజాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 యొక్క గుణిజాలు, 4 చేత భాగించబడే సంఖ్యలన్నీ 4, 8, 12 అండ్ సో అండ్ సో. అంటే ఈ సంఖ్యలన్నీ కూడా 4 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. కాబట్టి 4 యొక్క గుణిజాలు ఏంటి? 4, 8, 12 అండ్ సో అండ్ సో. సో మనం ఇంగ్లీష్ ఏమంటున్నది మల్టిపుల్. అదేవిధంగా 6 యొక్క గుణిజాలు, 6 అంటే టేబుల్ అనుకోండి, 6 × 6, 6 × 12 ఇట్లా 6, 12, 18, 24 అండ్ సో అండ్ సో. 6 యొక్క గుణిజాలు. మనకు గుణిజము అన్న పదము అర్థం కాదు ఫస్ట్. తర్వాత ఇంకో పదం ఏంటిది? సామాన్య. సామాన్య ఉమ్మడి, రెండింటికి ఉన్నటువంటి ఉమ్మడి గుణిజాలు తీసుకోవాలి. మళ్ళీ అంటే కనిష్ట, అంటే రెండింటికి ఉన్నటువంటి ఉమ్మడి గుణిజాలు చిన్నదాన్ని మనం ఏమంటాం, మనము కాసాలు. మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక లెక్కను చేస్తాము ఫ్రెండ్స్. ఎల్సిఎం అంటే ఏంటి మరి? ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 ఆర్ మోర్ గివెన్ నంబర్స్ ఈస్ ద లీస్ట్ ఆఫ్ దే కామన్ మల్టిపుల్స్. తెలుగులో చూద్దాము. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గుణిజాలలో కనిష్ట ఉమ్మడి గుణిజమును ఆ సంఖ్యల యొక్క కాసాలు అంటారు. ఒక చిన్న లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీరు. 3 మరియు 4ల కాసాలు ఎంత? చిన్న క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 3 and 4? దీన్ని మనం సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా చేస్తామండి అంటే ఫస్ట్ 3 యొక్క గుణిజాలు, 3 యొక్క గుణిజాలు రాయాలి ఫ్రెండ్స్. అంటే 3 చేత భాగించబడేవి ఏవేవి? 3, 6, 9, 12, 17. 3 టేబుల్ అనుకోండి. 18, 21, 24, 27, 30 అయిపోయింది అనుకోగలను, ఇంకా 33 అండ్ సో అండ్ సో. అదేవిధంగా 4 యొక్క గుణిజాలు, ద మల్టిపుల్స్ ఆఫ్ 4 టేబుల్ 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36 and 40 and 44 and
సో సో గుణిజాలు రాసినాము. మరి దాంట్లో నుంచి ఏం తీసుకోవాలి? ఉమ్మడి గుణిజాలు. ఉమ్మడి గుణిజాలు అంటే మనకు తెలుసు, దానికి ఇంకొక పేరు సామాన్య. ఉమ్మడి గుణిజాల నుంచి దాన్ని మనము సామాన్య గుణిజాల నుంచి అంటే కామన్ మల్టిపుల్స్. కామన్ మల్టిపుల్స్ ఏమేమి చూద్దామంటే కామన్ మల్టిపుల్స్ 3కు 4 కామన్ మల్టిపుల్స్ 12. అది 3 యొక్క గుణిజము, 4 గుణిజము. అదేవిధంగా 24 ఇంకా కూడా నెక్స్ట్ ఉంటాయి. ఓకేనా? 12, 24, 36, ఇట్లా సో గుణిజాలు ఉంటాయి. 6, 3, 4 యొక్క ఉమ్మడి గుణిజాలు ఏంటి? 12, 24, 36 అండ్ 7. గుణిజాలు వచ్చేసినాయి, ఉమ్మడి గుణిజాలు వచ్చేసినాయి. కా సా గు అంటే గుణిజాలు అయిపోయినాయి, సామాన్య గుణిజాలు అయిపోయినాయి. దాంట్లో మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు కనిష్టమైనది అంటే చిన్నది. కా సా గు అంటే ఈ ఉమ్మడి గుణిజాల లోపల ఏదైతే చిన్న ఉందో ఆ చిన్నది కా సా గు. 3 మరియు 4 యొక్క కాసాగు ఎంత? 12. అర్థమైందా ఫ్రెండ్స్? కాసాగు అంటే ఇప్పుడు మనకు కాసాగుకు సంబంధించి మన పాఠ్య పుస్తకాల లోపల 2 రకాల మెథడ్స్ ఇచ్చిండు. ఒకటేమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఒకటేమో పొట్టి భాగాహార పద్ధతి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా కాసాగుని ఏ విధంగా అనుకుంటామో చూద్దాం. ఒక క్వశ్చన్ 36 మరియు 60, 36 మరియు 60ల కాసాగు ఎంత? ఏ మెథడ్ మనం వాడేది ఇప్పుడు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సొల్యూషన్. సో 36 మనము ఫ్యాక్టరైజేషన్ చేయాలి, కారణాంకాలు తీయాలి. ముందే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7 ఈ టేబుల్స్ మాత్రమే తీసుకోవాలి. 2 టేబుల్లో 36 పోతుంది. 2 1 2 8 2 18 36, 2 9. ఇది 2 టేబుల్ పోదు కాబట్టి 3 టేబుల్ 3 into 3. ఇదే విధంగా నెక్స్ట్ నెంబర్ ఎంత? 60 కూడా కారణాంకాలు తీసేయాలి. 2 టేబుల్లో పోతుంది. 2 30, 2 15. 2 టేబుల్ పోదు. 2 పోతే 2 వలె ఉంటే నెక్స్ట్ ఏంటి? ఇంకా 3 5. అన్ని ప్రధాన సంఖ్యలు వచ్చినాయి. చాలా మంది దీనికి కూడా 5 ఎక్కమైనా తీసుకుంటారు, అసలు నాట్ నీడ్. ఓకే, ఇప్పుడు 36 కారణాంకాల లబ్ధంగా రాస్తే 36 2 into 2 into 3 into 3. 2 into 2 into 3 into 3. నెక్స్ట్ 60కి కారణాంకాలు ఇస్తే 2 into 2 into 3 into 5. దీంట్లో నుంచి మనకి ఇప్పుడు కాసాగు కావాలి. అంటే ఏం చేస్తున్నాం సార్? రెండింటిలో ఉన్నటువంటి ఫస్ట్ ఉమ్మడి గుణిజాలను పక్కన పెట్టండి. ఉమ్మడి కారణాంకాలు 2 దీనికి కారణాంకాలే, దీనికి ఇక్కడ 2 దీనికి 2 కారణాంకాలు, 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఉమ్మడి కారణాంకాలు పక్కన తీసుకోండి. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ పక్కన తీసుకుందాం. ఇంకా మిగిలిన కారణాంకాలు ఏంటిది? 3 5. కాసాగు కావాలంటే ఈ మెథడ్లో చేసినప్పుడు మనం ఉమ్మడి కారణాంకాల లబ్ధము మరియు మిగిలిన కారణాంకాలన్నిటి యొక్క లబ్ధము అంటే 2 into 2 into 3 కామన్ ఫ్యాక్టర్స్ అయిపోయింది. ఇంటూ మళ్ళీ 3 into 5. 2 ఇంట్ల 4, 4 మూల 12, 12 మూల 36, 36 5 6 5 30, 3 5 మూల 15, 18. అంటే కాసాగు ఎంత? 180. 36 మరియు 60 అనే 2 సంఖ్యల యొక్క కాసాగు ఎంత? మనకు 180. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మనం ఇది కూడా ఇంకా వాడము. ఈజీ మెథడ్ ఏదంటే మనకు పొట్టి
పొట్టి భాగాహార పద్ధతి, షార్ట్ మెథడ్. ఓకే, ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాసాలకు సంబంధించిన విషయాలు. రెండు వరుస సంఖ్యల కాసాలు వాటి లబ్ధమే అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15, 16ల కాసాలు ఎంత అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి అయిపోయాయి. వరుస సంఖ్య ఏవైనా కావచ్చు. 20, 21 నంబర్ల కాసాలు ఎంత అంటే 20 × 21 చేయండి, వాటి లబ్ధమే కాసాలు అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక సంఖ్య యొక్క గుణిజము మరొక సంఖ్య అయితే ఆ గుణిజ సంఖ్యయే కాసాలు అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తే, ఇప్పుడు 4, 12ల కాసాలు ఎంత అన్న క్వశ్చన్. ఆల్రెడీ 4 యొక్క గుణిజము 12 కదా, కాబట్టి కాసాలు ఆటోమేటిక్గా గుణిజ సంఖ్యనే అవుతుంది. అంటే 4, 12ల కాసాలు 12 అవుతుంది. ఈ రెండు పాయింట్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకపోతే నెక్స్ట్ డివిజన్ మెథడ్, భాగాహార పద్ధతి. నెక్స్ట్ మనం చేసేది భాగాహార పద్ధతి, పొట్టి భాగాహార పద్ధతి అంటారు దీన్ని మనం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 24 and 90. భాగాహార పద్ధతిలో ఏం చేస్తాం చూద్దాం. 24, 90. ఈ రెండు సంఖ్యలకు గల ఉమ్మడి కారణాంకాలు తీసుకోవాలి. ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి. 2, 3, 5, 7, 11. చాలా మంది ఈ రెండింటికి ప్రధాన సంఖ్యలు కాకుండా వేరే సంఖ్యలు కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ రెండింటికి భాగించబడే ఏ సంఖ్య తీసుకున్నా రైట్. ఓకే, సో 2 టేబుల్ తీసుకున్నాం. 2 టేబుల్లో 2 12ల, 2 45ల. ఇంకా 2 టేబుల్ 2 టేబుల్ ఇది వచ్చింది, ఇది పోదు కాబట్టి 3 ఎక్కం తీసుకుంటున్నాం. 3 4ల 12, 3 ఎక్కము 3 5ల. ఇక్కడ 4 అనేది 2 టేబుల్లో అవుతుంది కానీ 15 పోదు. 15 3 ఎక్కలు అవుతుంది కానీ ఇది పోదు. కాబట్టి ఈ రెండేంటి పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇంత క్యాప్ వేయాల్సిందే. చాలా మంది ఏం చేస్తారు, దీన్ని కూడా తీసుకుని 2 2 4 5 3 5 15 అవసరం లేదు. ఎప్పుడైతే పరస్పర ప్రధాన సంఖ్యలు వచ్చినాయి అప్పుడు ఆపేయాలి. ఇంకేం వచ్చినాయి ప్రాక్టీస్ చెప్పండి. 2 ఎక్కం తీసుకుందాము. 3 × 4 × 15. 15 4ల 60, 60 3ల 180, 180 × 2 360. ఎల్సిఎం ఆఫ్ 24 and 90. 24 మరియు 90ల యొక్క కాసాలు ఎంత? 360. ఓకేనా ఫ్రెండ్స్, కాసాలు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా పోతే నెక్స్ట్ మన పాఠ్య పుస్తకాల్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇది ఆల్రెడీ ఇక్కడ రాసిన నేను 6th క్లాస్లో వచ్చినటువంటి ప్రశ్న. నాకు డిఎస్సీలో అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, పాఠ్య పుస్తకాల నుంచి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ కనిష్ట సంఖ్యకు 5ను కూడిన ఆ సంఖ్య 12, 14 మరియు 18లచే నిశ్శేషంగా భాగించబడుతుంది. క్వశ్చన్ చూస్తే పెద్ద ఉంటుంది, ఆన్సర్ మాత్రం చాలా చిన్నగా తీసేయచ్చు. ఓకేనా, 5ను కలిపిన తర్వాత చూద్దాం. నిశ్శేషంగా భాగించబడుతుంది ఈ సంఖ్యలు మనకి 12, 14, 18 కాసాలు కనుక్కోండి. ఫస్ట్ బాగా తీసుకుంటున్నాం. 2 6ల, 2 7ల, 2 9ల 18. సో 3 ఎక్కల్లో ఈ 2 పోతాయి కదా, 3 టేబుల్ తీసుకోండి. 3 2 3 2ల 7 పోదు కాబట్టి అదే విధంగా రాసుకోవాలి. 3 3ల ఓకే 9. ఏం వచ్చినాయి నంబర్స్? 2 × 3 × 2 × 7 × 3. ఇవన్నిటిని మనం మల్టిప్లై చేయాలి. 2 3ల 6, 2 3ల 6, 6 8ల 12, 12 × 84, 84 × 3, 4 3ల 12, 1 8 3ల 24, 1 25. అంటే 252. ఇది మన ఆన్సర్ కాదు, ఒకసారి బాగా వినండి. ఏ కనిష్ట సంఖ్యకు 5 కూడిన, ఇది 12, 14, 18ల చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్య. కానీ ఏ సంఖ్యకు 5 కలిపితే వస్తుంది అన్నప్పుడు మనం దీనిలో నుంచి 5 తీసేయాలి. 252 నుంచి 5 తీసేస్తే
మనకు వచ్చే నంబరు 247. అంటే 247కు 5 కలిపితే 252 వస్తుంది. అప్పుడు ఈ 252 అనేది 12, 14, 18 చేత భాగించాలి. డైరెక్ట్గా కాసాగు కనుక్కోండి అనకుండా ఈ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఎంత? 247. ఇదే విధంగా పాఠ్యపుస్తకం చూసినట్టు ఇంకో లెక్క చూద్దాం మనం. ఇది కూడా 6th క్లాస్లోనే ఉంది. ప్రసాద్ రాజు మార్కెట్లో ఈ నెల 1వ తారీఖున కలిశారు. ప్రసాద్ 3 రోజులకు ఒకసారి, రాజు 4 రోజులకు ఒకసారి మార్కెట్కు వెళ్తారు. ఏ రోజున మరలా ప్రసాద్ రాజు కలుసుకుంటారు? 6th క్లాస్ క్వశ్చన్ పెట్టిన ఆన్సర్ చిన్నగా ఫ్రెండ్స్. ప్రసాద్ 3 డేస్ ఒకసారి వెళ్తాడు, రాజు 4 డేస్ ఒకసారి వెళ్తాడు. ఇలా కాసాగు తీయాలి. ఓకేనా? ఇది 3 టైప్ పోతుంది, ఇది పోదు. ఇది 2 టైప్ పోతుంది, ఇది పోదు. ఇంకా వదిలేసింది 3, 4, 12. అంటే వాళ్ళు 12 రోజుల తర్వాత కలుస్తారు. 12వ రోజు అనుకోకండి, ఏ తారీఖున. క్వశ్చన్ బాగా వినండి. వాళ్ళు ఏ రోజున కలుస్తారో అన్నాడు. అంటే 1st తారీఖు కలిసింది కదా, కాబట్టి 12 రోజుల తర్వాత అంటే 13వ రోజు, 13వ తారీఖు రోజు, 13వ రోజు వాళ్ళు మళ్ళీ ఇద్దరు కూడా కలుసుకుంటారు. ఇది కూడా మనకు 6th క్లాస్. చాలా మంది కన్ఫ్యూజ్ అయింది ఇక్కడ. 12 ఆన్సర్ అనుకుంటారు, కాదు. 1వ తారీఖు వాళ్ళు కలిసారు కదా, 12 రోజుల తర్వాత అంటే 13వ తారీఖు రోజు మొదలు మళ్ళీ కలుసుకుంటారు. కాసాగు చేయాలని చెప్పకుండా కాసాగుకు సంబంధించిన లెక్క ఇవ్వడం జరిగింది. ఇంకొక లెక్క ఏంటంటే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్సో 6th క్లాస్లో ఉదాహరణ లెక్క, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. 2 గంటలు మ్రోగుతున్నాయి. మొదటి గంట ప్రతి 3 నిమిషాలకు, రెండవ గంట ప్రతి 4 నిమిషాలకు మ్రోగుతున్నాయి. ఎప్పుడు 2 గంటలు కలిసి ఒకేసారి మ్రోగుతాయి? ఆటోమేటిక్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ కాసాగు కనుక్కోవాల్సిందే. 3, 4ల కాసాగు సేమ్ 3, 4ల 12. 3 నిమిషాలకు ఒకసారి మొదటి గంట, 4 నిమిషాలకు ఒకసారి రెండవ గంట. కాబట్టి 3, 4ల 12 అంటే 12 నిమిషాల తర్వాత, 12 నిమిషాల తర్వాత 2 గంటలు మళ్ళీ ఒకేసారి మ్రోగుతాయి. ఇవి మనకు కాసాగు సంబంధించిన పాఠ్య పుస్తకంలో ఇచ్చినటువంటి సమస్యలు. మనకి నెక్స్ట్ పార్ట్లో గసాల గురించి చెప్పుకుంటాము. తర్వాత కాసాగు గాసాబాల మధ్య రిలేషన్ గురించి చెప్పుకుంటాం పాఠ్యంలో. తర్వాత కాసాగు గాసాబాకు సంబంధించి గత టెట్ కానీ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్లు కూడా మనం సాధించుకుంటాం. తర్వాత కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ నేను కూడా తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొక ప్రశ్న. దిస్ ఇస్ ఆల్సో బుక్ క్వశ్చన్. 6th క్లాస్ బుక్ క్వశ్చన్. When will the LCM of 2 or more numbers be their own product? ఏ సందర్భంలో 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల కాసాగు ఆ సంఖ్యల యొక్క లబ్ధం అవుతుంది? ఇది 6th క్లాస్లో ఆలోచించండి, చర్చించండి దాంట్లో ఫ్రెండ్స్. ఓకే, మన ఆప్షన్స్ ఏమున్నాయి? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే కో ప్రైమ్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలు అయినప్పుడు ప్రైమ్ నెంబర్స్. ఏ మరియు బి 2 కూడా సత్యమే, లేదంటే ఏది కాదు. మనకు ఆల్రెడీ చెప్పిన ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా ఎప్పుడైనా సరే పరస్పర ప్రధాన సంఖ్యలు అయినా ఓకే, వాటి కాసాగు వాటి లబ్ధం అవుతుంది. ప్రధాన సంఖ్యలు అయినా కాసాగు కూడా వాటి లబ్ధం అవుతుంది. సో ఏ బి 2 కరెక్టే కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? సి. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, కాసాగు సంబంధించిన ఫస్ట్ పార్ట్లో నేను మీకు